అప్పుడు యెహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు. నీకు అనవసరం చెప్తున్నా కూడా ఇక అనవసరం. అంటే మనం ఎంత మునిగిపోతున్నామంటే, పాపాన్ని ఎంత ప్రేమిస్తున్నామంటే, దేవుడు ఆర్గ్యూ చేస్తున్నా కూడా గమనించలేనంత రీతిగా మునిగిపోతున్నాం మనం. అంత పాపానికి దాసులు అయిపోతున్నాం. కాబట్టి ఇప్పుడు నోవాహు అలా ఆర్గ్యూ చేయలా, నోవాహు బిడ్డలు నోవాహుతో ఆర్గ్యూ చేయలా, నోవాహు దేవుడితో ఆర్గ్యూ చేయలా. కానీ వాళ్ళందరూ ఏం చేశారంట? కృప పొందుకున్న వాళ్ళు అయ్యారంట. ఎందుకు కృప పొందుకున్న వారంటే వాళ్ళు దేవుడిని వెతికారు. దేవుడు అతనికి వచ్చి బయలుపరుచుకున్నప్పుడు వాళ్ళు గ్రహించుకున్నారు. శిష్యులు అంటూ ఉంటారు కదా, ఎందుకు నువ్వు ఉపమానంగా మాట్లాడుతున్నావు? పరలోక రాజ్య సంబంధమైన విషయాలని మీకు బయలుపరచుట కొరకు మీకు అనుగ్రహించబడింది, కానీ వీళ్ళకి అనుగ్రహింపబడలేదు. ఎందుకంటే వాళ్ళు చెప్పిన వాళ్ళు వినరు. వారి వాదములు యందు వారు వ్యర్థులయ్యారు. అంటే ఆర్గ్యూ చేయటానికి ఉంటారు ముందు. ఈ రోజుల్లో కూడా ఆర్గ్యూ చేయటానికే ఉంటారు, వాదన చేయటానికే ఉంటారు. బైబిల్లో సినిమా చూడొద్దని రాసిందో చెప్పు, సిగరెట్ కాల్చొద్దని రాసిందో చెప్పు, ఇలా ప్రత్యేకంగా పేరు పెట్టి పలానా పలానా రాసిందో చెప్పు. బైబిల్లో